If you were to describe Telugu film industry by taking three names of any actors, who would they be? ఎన్టీ రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అండ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సే ప్రభాస్ ఫ్రమ్ బాహుబలి. బాహుబలి అండ్ ట్రిపుల్ ఆర్ రెండు కూడా పాన్ ఇండియన్ వైడ్ గా పెద్ద సక్సెస్ అయ్యాయి. కానీ మన హీరోల విషయానికి వస్తే ప్రభాస్ మాత్రమే 700 కోట్ల నుంచి 1000 కోట్లని ఈజీగా పుల్ చేయగలుగుతున్నాడు ప్రజెంట్. ఇన్ఫాక్ట్ ప్రభాస్ కి ఒక మంచి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు చేయడం పెద్ద కష్టమేమి కాదు ప్రజెంట్ తనకున్న మార్కెట్ లో. మీన్ వెల్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పాన్ ఇండియన్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ తో సక్సెస్ కొట్టారు. కానీ స్టిల్ వాళ్ళు 700 CR కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ఇంకా 700 CR ని టచ్ చేయలేదు అపార్ట్ ఫ్రమ్ ట్రిపుల్ ఆర్. ప్రభాస్ అన్న మాత్రమే ఎందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర మాన్స్టర్ లాగా కలెక్షన్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. వై వేరే యాక్టర్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభాస్ స్ట్రాంగ్ మార్కెట్ ని ఎలా క్రియేట్ చేసుకున్నాడు? అసలు ప్రభాస్ అన్న స్ట్రాంగ్ మార్కెట్ కి రీజన్స్ ఏంటి? ఎందుకు మిగిలిన యాక్టర్స్ ఇది చేయలేకపోతున్నారు? ఫ్యూచర్ లో అల్లు అర్జున్ ప్రభాస్ నెంబర్స్ ని ఫుల్ చేయగలుగుతాడా, లేదా మన మహేష్ అన్న అప్కమింగ్ SSME 29తో కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవ్వగలుగుతాడా? సో ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి బిగిలో. అలా చేస్తేనే కదా మీ నుంచి మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మేము ఎన్నో మంచి వీడియోస్ చేయగలుగుతాము, మీ దాకా తీసుకురాగలుగుతాము. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఇక మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. మనందరికి తెలుసు, ఈరోజు మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిందంటే దానికి మెయిన్ కారణం బాహుబలి. బాహుబలి వల్ల మన సినిమాలు చూసే ఆడియన్స్ కౌంట్ చాలా ఎక్కువైంది. బాహుబలి వల్ల మన యాక్టర్స్కి, మన ఫిలిమ్స్కి ఒక వైడ్ రేంజ్ క్రియేట్ అయింది ఇండియన్ వైడ్గా. ఆఫ్ కోర్స్ బాహుబలి వల్లనే ప్రభాస్ అన్నకి నార్త్లో అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా మంచి మార్కెట్ ఓపెన్ అయ్యింది. బాహుబలి ఇచ్చిన హోప్తో అక్కడ నుండి మనం పాన్ ఇండియన్ వైడ్గా సినిమాలు చేయడం స్టార్ట్ చేసాం. ఆ ప్రాసెస్లో వచ్చిన సినిమానే పుష్ప. పుష్ప కూడా పాన్ ఇండియన్ వైడ్గా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఆఫ్టర్ పుష్ప తర్వాత మన స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియన్ వైడ్గా వాళ్ళ సినిమాని రిలీజ్ చేశారు. ఆఫ్ కోర్స్ రాజమౌళి గారే ఆఫ్టర్ బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్ని డైరెక్ట్ చేశారు. ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్గా 1300 crores టచ్ చేసింది. బట్ బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ని అయితే ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేయలేదు. కానీ ట్రిపుల్ ఆర్కి వచ్చినంత గ్లోబల్ అప్లాస్ ఏ ఇండియన్ సినిమాకి రాలేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ డైరెక్టర్స్ మన వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలని ఉందని డైరెక్ట్గా చెప్పేశారు. బాహుబలి 2తో కంపేర్ చేస్తే ట్రిపుల్ ఆర్కి ఆ రేంజ్లో కలెక్షన్స్ రాలేదు. కానీ ట్రిపుల్ ఆర్కి వచ్చినంత గ్లోబల్ ఐడెంటిటీ అండ్ రెస్పాన్స్ బాహుబలికి కూడా రాలేదు. మరి ఈ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ 700 CRని కూడా దాటలేకపోతున్నారు. ఎందుకు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అవును, ట్రిపుల్ ఆర్ బాహుబలి కంటే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ బాహుబలి ఒక ఎమోషన్. బాహుబలి వల్ల తెలుగు సినిమా ఎక్స్పాండ్ అయ్యింది. బాహుబలి 2 partsతో వచ్చింది. బాహుబలి ఒక రిస్కీ ప్రాజెక్ట్. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో తప్పకుండా అక్కడ రివార్డ్ కూడా ఉంటుంది. రాజమౌళి గారు ఆయన టీం రిస్క్ అయినా సరే బాహుబలిని తీశారు. ఇండియన్ వైడ్గా చాలా బాగా ప్రమోషన్ చేశారు. అసలు అందరూ బాహుబలి కోసం ఎదురు చూసేలా చేశారు రాజమౌళి గారు. చూసేలా చేస్తే సరిపోదు, సినిమాలో మ్యాటర్ ఉండాలి. ఆ తర్వాత బాహుబలి రిలీజ్ అవ్వడం, సినిమాలో కంటెంట్ ఉండడం వల్ల ఈ సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చింది అండ్ వరల్డ్ వైడ్ గా 500 crores ప్లస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. ఇక్కడితో ప్రభాస్ అన్నకి మంచి మార్కెట్ ఓపెన్ అయ్యింది, క్రియేట్ అయ్యింది. కానీ ప్రభాస్ అన్న మార్కెట్ పీక్ చేరుకోవడానికి కారణం బాహుబలి 2. బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక సస్పెన్స్ ఉంది. అండ్ ఆల్సో బాహుబలి వరల్డ్ అందరికీ నచ్చింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ చూశాక సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. తప్పకుండా బాహుబలి 2 చూడాలనే ఒక ఎగ్జైట్మెంట్ ఆడియన్స్లో క్రియేట్ అయింది. అండ్ ఆల్సో రాజమౌళి గారి మీద నమ్మకం. ఇలా చాలా అడ్వాంటేజెస్ బాహుబలి 2కి ఉన్నాయి. వన్స్ బాహుబలి 2 రిలీజ్ అయ్యాక రికార్డ్స్. ఇక బాహుబలి 2 బొమ్మ కూడా బాహుబలి 1కి మించి ఉంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన బాహుబలి హిట్ టాక్ రావడంతో హైయెస్ట్ కలెక్షన్స్ని సాధించింది. బాహుబలికి ప్రభాస్ అన్న ఇచ్చిన టైం వల్ల అండ్ ఎఫర్ట్స్ వల్ల ఆయనకి బెస్ట్ మార్కెట్ లభించింది. కానీ ప్రభాస్ అన్న చేసింది ఏంటంటే, బాహుబలి తర్వాత సాహో సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో అయితే ఫ్లాప్ కాలేదు. ఈ సినిమా ఆయన మార్కెట్కి ఎలాంటి డ్యామేజ్ చేయలేదు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సినిమాలకి మేజర్గా వచ్చే కలెక్షన్స్ నార్త్ ఇండియా నుంచే. నార్త్ ఆడియన్స్ వల్లనే మన పాన్ ఇండియన్ వైడ్గా సినిమాలు బాగా ఆడుతున్నాయి.
రిమైనింగ్ అదర్ సౌత్ ఇండస్ట్రీస్ నుంచి మనకు కలెక్షన్స్ రావట్లేదా అంటే వస్తున్నాయి, బట్ అవి డీసెంట్ కలెక్షన్స్. అండ్ మన తెలుగు సినిమాలకి అండ్ పాన్ ఇండియన్ సినిమాలకి మేజర్ మార్కెట్ వచ్చేసి నార్త్ మార్కెటే. అండ్ రాధేశ్యామ్తో ఫ్లాప్ ఇచ్చిన అండ్ ఆదిపురుష్ లాంటి ఒక బ్యాడ్ ప్రొడక్ట్ని తీసిన ఆయన మార్కెట్కి అయితే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభాస్ అన్నకి బాహుబలితో ఒక స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత ఆయన ఆ మార్కెట్ని అయితే డిస్టర్బ్ చేయలేదు. ఆఫ్టర్ రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్తో ఫ్లాప్ ఇచ్చినా కానీ ఆయన మార్కెట్ డిస్టర్బ్ కాకుండా చూసుకున్నారు. ఆఫ్టర్ సలార్ తర్వాత ఆయన మార్కెట్ ఏంటో మనకు అందరికి తెలిసింది. సలార్ 700 CR అండ్ కల్కి వచ్చేసి 1000 crores కలెక్షన్స్ని సాధించింది. ప్రభాస్ అన్న ఒక స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత ఆయన ఫ్యాన్స్ని ఆయన స్టార్డమ్ని అయితే ఎక్కడా కోల్పోలేదు. అందువల్ల ప్రభాస్ అన్న ఆయన సినిమాలకి బెస్ట్ కలెక్షన్స్ని రాబడుతున్నాడు. ఇప్పుడు మనం రామ్ చరణ్ అండ్ తారక్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ త్రిబుల్ తర్వాత తారక్ అన్న దేవరాతో వచ్చాడు. ఈ సినిమా బాగా ఆడిన వరల్డ్ వైడ్గా అయితే 500 crores అయితే దాటలేదు. అండ్ నార్త్లో వచ్చిన కలెక్షన్స్ కూడా అంత పెద్ద కలెక్షన్స్ అయితే కాదు. అండ్ రామ్ చరణ్ చూసుకుంటే ఆఫ్టర్ త్రిబుల్ తర్వాత గేమ్ చేంజర్తో రామ్ చరణ్ వచ్చాడు. బట్ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా నార్త్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. త్రిబుల్ తర్వాత ఎందుకు రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నార్త్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదంటే త్రిబుల్ బాగా ఆడడానికి కారణం రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు. త్రిబుల్ అంత బాగా ఆడడానికి మెయిన్ రీజన్ రాజమౌళి గారు. నార్త్ ఆడియన్స్ రాజమౌళి గారి వల్లనే థియేటర్ దాకా వెళ్ళగలిగారు. కానీ మనం ఇదే సినిమాలోని బాహుబలితో కంపేర్ చేస్తే బాహుబలి రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ అండ్ రాజమౌళి ఇద్దరు కూడా బాలీవుడ్కి కొత్త వాళ్ళే. ఆ సినిమా బాగా ఆడడం వల్ల వీళ్ళిద్దరికి స్ట్రాంగ్ మార్కెట్ ఓపెన్ అయింది. కానీ త్రిబుల్ విషయానికి వస్తే టోటలీ డిఫరెంట్. త్రిబుల్ రాజమౌళి గారి అడ్వాంటేజ్ వల్ల సినిమా అంత బాగా ఆడింది. అంటే జూనియర్ ఎన్టీఆర్కి అండ్ రామ్ చరణ్ గారికి మార్కెట్ లేదని కాదు, ప్రభాస్ అన్నకి ఈ రేంజ్లో మార్కెట్ రావడానికి కారణం బాహుబలి 2. బట్ బాహుబలి 2 partsతో వచ్చింది, కానీ త్రిబుల్ వచ్చింది ఒకటే పార్ట్. సో ఇక్కడ రామ్ చరణ్ అండ్ తారక్ అన్న ఇద్దరు కూడా వాళ్ళ మార్కెట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పని ఉంది. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర టైం కూడా ఉంది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి కలెక్షన్స్ని సాధిస్తారు, అందులో డౌటే లేదు. మరి అల్లు అర్జున్ ఫ్యూచర్లో ప్రభాస్ అన్న రికార్డ్స్ని పుల్ చేయగలుగుతాడా అంటే పుష్ప వల్ల అల్లు అర్జున్ కూడా మంచి మార్కెట్ ఉంది. బట్ అల్లు అర్జున్ కన్సిస్టెంట్గా హిట్ ఫిలిమ్స్ని డెలివర్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు డౌట్. అల్లు అర్జున్ కూడా కన్సిస్టెంట్గా మంచి ఫిలిమ్స్ని డెలివర్ చేస్తే తప్పకుండా ఆయన కూడా ప్రభాస్ అన్న రేంజ్లో కలెక్షన్స్ని అయితే సాధిస్తాడు. మరి మన మహేష్ అన్న సంగతి ఏంటంటే ఆయన అప్కమింగ్ SSMB 29th ఫిలిం మీద ఆయన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ సినిమా కనుక చాలా బాగా ఆడితే ఆ తర్వాత కూడా ఆయన కూడా మంచి ఫిలిమ్స్ని డెలివర్ చేస్తే తప్పకుండా ఆయన కూడా ప్రభాస్ అన్న రేంజ్లో కలెక్షన్స్ని సాధించే అవకాశం అయితే ఉంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు?